శ్రీశైలం ఆనకట్టు సిఈఎస్ఈ ఇంజనీర్ల ఎన్డీఎస్ఏ బృందం సమావేశమైంది. ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ బృంద సభ్యులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శ్రీశైలం ఆనకట్టు పరిస్థితిని శ్రీశైలం ఇంజనీర్లు వివరించారు. సమీక్ష తర్వాత శ్రీశైలం డ్యాంను ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ బృందం సందర్శించనుంది. శ్రీశైలం ఆనకట్టు సిఈఎస్ఈ ఇంజనీర్లతో ఎన్డీఎస్ఏ బృందం సమావేశమైంది. ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ బృంద సభ్యులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శ్రీశైలం ఆనకట్టు పరిస్థితిని శ్రీశైలం ఇంజనీర్లను వివరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ ఖలీల్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఖలీల్, శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై రక్షణ చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు. శ్రీశైలం డ్యామ్ కు సంబంధించిన ఎన్ఎస్డీ బృందం మొత్తము శ్రీశైలం ఆనకట్టకు, అదేవిధంగా అక్కడున్న ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు ముందు ఏర్పడిన ప్లంజ్ పూల్ గొయ్యికి సంబంధించిన విషయాలపై ఇంజనీర్లతో, అదేవిధంగా వచ్చేసి అక్కడున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సమావేశం కావడం జరిగింది. ఎన్ఎన్డిఎస్ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ బృంద సభ్యులు, అదేవిధంగా వచ్చేసి మిగతా వాళ్ళంతా కలిసి వాళ్ళకు శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శ్రీశైలం ఆనకట్ట పరిస్థితిని వివరించడం జరిగింది. సమీక్ష తర్వాత శ్రీశైలం డ్యామ్ కు సంబంధించిన ఏదైతే ఉందో ప్లంజ్ పూల్ సంబంధించిన వాటిపైన కూడా నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ అక్కడికి వెళ్లి అక్కడ పరిశీలించడం జరిగింది. ఈ ప్లంజ్ పూల్ ఏర్పడడం వల్ల శ్రీశైలం డ్యామ్ కు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలి అనే దానిపైన కూడా ఆయన అధికారులను కూడా పలు సూచనలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి దీని ఏదైతే ఉందో ఇప్పటికీ దాదాపుగా వచ్చేసి పలు నిపుణుల కమిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పేసి ఈ నేపథ్యంలో డ్యామ్ స్పిల్వేలో 490 అడుగుల్లో ఉన్న గ్యాలరీలో కనిష్ట నీటి మట్టంలో 220 గ్యాలరీలో లీకేజ్ ఏర్పడుతుందని, పలు మరమ్మతులు చేపట్టాలని, వీటిని మే 31 లోపల పూర్తి చేయాల్సిన అవసరం ఎంతనే ఉందని చెప్పేసి కూడా ఆయన చైర్మన్ అనిల్ జైన్ అక్కడ ఏదైతే ఉందో ఇరిగేషన్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దానిపైన పూర్తి స్థాయిలో శ్రీశైలం డ్యామ్ భద్రత పైన పూర్తి స్థాయిలో మరొకసారి సమావేశం అయిన అనంతరం వారికి పలు సూచనలు ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ శ్రీశైలం ఇరిగేషన్ అధికారులతో, అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులతో కూడా సమావేశం అనంతరం శ్రీశైలం డ్యామ్ భద్రత పైన తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఖలీల్.